మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతరములో నీ గొప్ప కృపలను మేము గుర్తు చేసుకొనుటకు, మా జీవితమును సద్వినియోగపరుచుకొనుటకు సహాయం చేయండి అని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పారా మరి? మాటలు మీకు తెలుసా అండి? మాట్లాడేది మనుషులు ఒక్కటే. పక్షులకు మాటలు లేవు, జంతువులు మాట్లాడుకోలేవు. అవి సైగలు చేసుకుంటే, లేకపోతే వారి భాషలో ఏమో కొన్ని సింబల్స్ ఉంటాయేమో కానీ ఒక హావభావాలను తెలియజేసే రీతిగా, మేలు కీడులు కలుగజేసే రీతిగా మాటలను వాడుకోగలిగిన సామర్థ్యతను దేవుడు మనకే ఇచ్చాడు. మాట ద్వారా మేలైన జరగొచ్చు, కీడైన జరగొచ్చు. బాధ అయినా కలగజేయచ్చు, బాధకు నివారణ అయినా కలగజేయచ్చు. అసలు మన మాటలు సరిగా ఉంటే మన బ్రతుకులు ఎంత బాగుంటాయో, మన రిలేషన్స్, మన యొక్క బంధవ్యాలు బాగుంటాయి. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత మాటలు తగ్గిపోయినాయి. అంటే ఫోన్లో మాట్లాడుతారు. మనిషి ముఖం చూడకుండా, ముఖ కూలికలు తెలియకుండా, అవతల వాడు ఏమంటున్నాడు, ఎలా స్పందిస్తున్నాడో అని ఎరగకుండా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. కానీ వాడు ఎదురుగుండా మాట్లాడుతున్నప్పుడు చూడండి, వారి ముఖ కవళికలను బట్టి వాడు చెప్పేది నిజమా అబద్ధమా, నిజంగా దుఃఖపడుతున్నాడా లేదా అసూయ పడుతున్నాడా అని అర్థమైపోతుంది. కానీ మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాలు మనకు కనబడవు కనుక వారి యొక్క స్పందన మనకు తెలియదు. కాబట్టి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకున్నా వారిద్దరి మధ్య ఆ బాంధవ్యం డీప్గా, లోతుగా, స్థిరమైందిగా పెరగడం లేదండి. చాలా విచారం. ఈ రోజుల్లో ఎంతోమంది యవ్వనస్తులు ఫోన్లో ప్రేమించుకుంటున్నారంట. ఫోన్లోనే ప్రేమ మాటలు పలుక్కుంటూ మేము ప్రేమించుకున్నాం అంటూ, తీరా వారు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు వారి మాటలకు, వారి ప్రవర్తనకు ఎక్కడ పొత్తు లేకుండా పోయింది. అనేకులు నష్టపడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. అవును, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రేమలు కరిగిపోతున్నాయి, అభిమానము కరిగిపోతుంది, తక్కువైపోతుంది, మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయి, సందేహాలు ఎక్కువైపోతున్నాయి, దూరాభారాలు దూరమైపోతున్నాయి, మనుషులు దూరమైపోతున్నాడు. మన సంభాషణ సరిగా ఉంటే మనకి సరైనటువంటి ఆనందం ఉంటుంది. మ్యూచువల్గా ఒకరితో ఒకరు ఆనందించగలుగుతారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు కూడా కలిసి మాట్లాడుకోవడం తక్కువైపోయిందండి. అది ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. కానీ చక్కగా బిడ్డలతో పాటు కూర్చొని సంభాషించుకుంటూ, ఆనందిస్తూ, నవ్వుకుంటూ, లేక దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ, ఆయన పాటలతో స్తుతిస్తూ కుటుంబ ప్రార్థన జరిగించుకొని మీరు ఎన్ని రోజులు అయ్యిందండి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన? చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన జరిపించుకోండి. అది మీ మనసులను ఐక్యపరుస్తుంది, దేవుని సన్నిధిని మీ గృహంలోనికి తెస్తుంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుని దూతలు మీ ఇంటి చుట్టూ కావలి ఉంటాయి. ముఖ్యంగా అవసరమైన వారితో అవసరమైన మాటలు మాట్లాడడానికి దైవజ్ఞానం మనకు కావాలి. మన నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలో మనం ఎరగాలి. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 21వ వచనములో, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశములు. జీవాన్ని కోరుకోవాలని, మరణాన్ని కోరుకోవాలన్నా మీ నాలుక ద్వారానే అది సాధ్యం. నాలుక చేతుల్లోనే ఉంది, అది నాలుకకే సాధ్యం. నీ నాలుక మాట్లాడే మాటలు దేవుని మాటలుగా ఉంటే, సత్యమైన మాటలుగా ఉంటే, ప్రేమపూరితమైనవిగా ఉంటే, మేలైనవిగా ఉంటే, మేలైనవి కోరుకునేవిగా ఉంటే, మేలైన వాటి కొరకు దేవుడిని అడిగే వాటిగా ఉంటే, నువ్వు దాన్ని ఫలాన్ని అనుభవిస్తావు. నీ మాటలు కీడు మాటలు అయితే, చెడ్డ మాటలు అయితే, నీ మరణాన్ని నీవే
నీవే కోరి తెచ్చుకుంటావు. నీ శాపాన్ని నీవే కోరి తెచ్చుకుంటావు. దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి ద్వారా జరగనీయకు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. అంటే ఎవరో నిన్ను వచ్చి కొట్టే వరకు నువ్వు వ్యర్థంగా మాట్లాడకు, అనవసరంగా మాట్లాడకు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మన నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే మన భక్తి అంతా వ్యర్థమండి. యాకోబు పత్రికలో అన్నాడు, నాలుక చిన్నదైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత గొప్ప అరణ్యాన్ని దహిస్తుందో అలాగా నాలుక అనే అగ్ని వలన నాలుకతో మాట్లాడిన ఒక మాట ఈ రోజుల్లో వైరల్ అయిపోతుంది అంటున్నారు. చూసారా, అక్రాస్ ది గ్లోబ్ వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అజ్ఞానంగా మాట్లాడిన ఒక మాట, అసభ్యంగా మాట్లాడిన ఒక మాట, ఎవరినో విమర్శించిన ఒక విమర్శ, ఎవరి గురించో నీవు పలికిన ఒక చెడుగు ఎంత హాని చేస్తుందో మనం గుర్తిస్తే మన నాలుకను సాధుపరుచుకోవాలి. ఏ మనుషుడు తన నాలుకను సాధుపరుచుకోలేడు అని కూడా రాయబడి ఉంది. మనంతట మనం మంచి మాట్లాడాలన్నా రాదండి. నీ హృదయం మంచిదైతే కదా. ముందు నీ హృదయంలో ప్రభువు ఉంటే, ముందు నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడితే, ముందు నీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటే అప్పుడు నీవు మాట్లాడే ప్రతి మాట ప్రియమైన మాటగా, దేవుని చిత్తానుసారమైన మాటగా, సత్యవాక్కులుగా ఉంటాయి, ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మాటలుగా ఉంటాయి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితమైనదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రూడ్గా మాట్లాడుతారు కొంతమంది. ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడుతారు. ఎదుటి వారిని డిస్కరేజ్ చేయడమే వాళ్ళ పని. ఎదుటి వారిని సిగ్గుపడేటట్లు చేయడమే తామేదో గొప్పది సాధించాం అనుకుంటారు. అదే నిన్ను ఎవరైనా అంటే, అదే నీ పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన దేశంలో చాలామంది పురుషులు భార్యను కించపరుస్తూ ఉంటారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం భార్య, బైబుల్ సాంప్రదాయ ప్రకారం భార్య లోబడి ఉండాలి. కాబట్టి తట్టుకుంటూ ఉంటుంది, ఎన్నన్నా తట్టుకుంటుంది. గబుక్కుని విసిగిపోయి నువ్వు ఎలా తనను ట్రీట్ చేస్తున్నావో, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావో అలాగే నీ మీద తిరగబడి మాట్లాడిందనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంది. కుటుంబాలు నవ్వుల పాలైపోతుంది. కృపాసహితంగా మాట్లాడటం మన సంభాషణలో సారం ఉండాలి. మన మాటలు ప్రభువును గురించిన మాటలుగా ఉండాలి. మన మాటలు ఆధ్యాత్మిక సంబంధమైన మాటలుగా ఉండాలి. మన మాటలు లోక సంబంధమైన మాటలుగా, అబద్ధాలతో, మోసాలతో, డంబాలతో, గర్వపు మాటలతో, కక్ష మాటలతో, కోపపు మాటలతో మన నోటిలోకి రాకూడదండి. నీ మాటల వల్ల నీవు దీవించబడతావు లేక శపించబడతావు. నీ మాట వల్ల నీకు విలువ పెరుగుతుంది లేక నీ మాటల వల్ల నీ స్థితి దిగజారిపోతుంది. నీకు తెలుసా, మనం మాట్లాడినప్పుడు మనం ఎవరేమో ఇతరులు అర్థం చేసుకుంటారు. మన డ్రెస్ చూసుకో, మన యొక్క వాలకం చూసుకో, మన అసలు సంగతి చెప్పలేరు. కానీ నోరు విప్పావంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ వ్యక్తివి? స్పిరిచువల్ లోకస్తుడివా, డబ్బా కలిగిన వాడివా, శరీరం కలిగిన వాడివా? నీ యొక్క మాటల ద్వారా నువ్వు వ్యాస భాష మాట్లాడేవాడివా? నువ్వు ఎడ్యుకేటెడా, నాన్ ఎడ్యుకేటెడా, ఏ ప్రాంతం వాడు, ఏ భాష వాడివి అని కూడా తెలిసిపోతుంది. చూసారా, అందుకని మనం థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. ఆ మాట్లాడటానికి ముందు 2 సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడు. ఇది అవసరమా? ఈ మాటలు ఇక్కడ అవసరమా? ఇప్పుడు అవసరమా? నేను మాట్లాడే మాటల్లో నిజం ఎంత? ఇది నాకు రూఢీగా తెలుసా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరో చెప్పారు అనే మాటలను మనం ఎందుకు అందరికీ చెప్పాలి? ఎవరో ఎక్కడో విన్నదాన్ని మనం ఎందుకు మన నోటి ద్వారా ప్రకటన చేసి మనం దోషులం అవ్వాలి? దేవుని బిడ్డలు మౌనంగా ఉండటం నేర్చుకుంటారు. దేవుని బిడ్డలు తన నాలుకను అదుపులో పెట్టుకుంటారు. ఎవడైనా ఒకడు భక్తి గలవాడిని చెప్పుకొని తన నాలుకను
అదుపులో పెట్టుకోకపోతే వాడి భక్తి అంతా కూడా బైబిల్ చెప్తుంది మనం ఎంత భక్తిగా మాట్లాడి ప్రార్థన చేసినా బయటకు వచ్చి ఒక అసభ్యమైన ఒక్క మాట మాట్లాడినా, అసూయతో ఒక్క మాట మాట్లాడడం నీ ప్రార్థన శక్తి అంతా పోగొట్టుకుంటుంది. నీ మాటలు నీ ప్రవర్తన తెలియజేస్తుంది. మనం మాట్లాడినప్పుడు మన స్థితి బయటపడుతుంది. మీ మాటల వలన ఇతరులకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? దేవుని నామానికి మహిమ కలుగుతుందా, దేవుని నామానికి సిగ్గు కలుగుతుందా? మన మాటలను ఊట వేసినట్లుగా దేవుని వాక్యంతో పరిశుద్ధపరచబడనవై ఫిల్టర్ చేసుకొని మాట్లాడాలి. మన నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. దావీదు అన్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా మూతికి నేను ఆయన చిక్కం పెట్టుకుంటారు. భక్తిహీనులతో మనం మాట్లాడుతున్నప్పుడు టాపిక్స్ ఆ యొక్క ప్రస్తావన మనం ఏకీభవించినప్పుడు మనకు తెలియకుండానే ఆ భక్తిహీనపు మాటలు అలాంటి స్థితికి దిగజారిపోతాం. మనం అందరికీ దావీదు అంటున్నాడు, నేను అసలు నోటికి చిక్కం పెట్టేసుకున్నాను అంటే మాస్క్ వేసేసుకున్నాడు అన్నమాట. మాస్క్ వేసుకున్నా కూడా మాట్లాడేవారు, కానీ చిక్కం గాడిద కడతాడు. చిక్కం కట్టినప్పుడు అది నోరు తెరవలేదు. ఇక ఏంటండి, మన జీవితాల్లో దేవుని చేత, దేవుని ఆధ్వర్యంలో ఉండాలి, దేవుని నడిపింపులతో ఉండాలి. మన మాటలు ప్రేమ కలిగినవిగా ఉండాలి. మనం సంభాషించుకోవడం నేర్చుకోవాలి. ఇంకొక మాట చెప్పమంటారా? మీరు దేవునితో సంభాషించటం నేర్చుకుంటే దాన్ని మీరు ప్రార్థన అనండి. ఆయన సన్నిధిలో కనిపెడతాం అనండి. ఆయనతో నీవు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు సంభాషించుకుంటున్నప్పుడు రోజు నీ మాటల ద్వారా నీ మాటల స్థాయి డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఎదిగిపోతుంది. నీవు విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడుతావు. నీవు నీతి వాక్యాలనే మాట్లాడగలుగుతావు. నీవు దైవ నిర్ణయాలనే విషయాలనే మాట్లాడగలుగుతావు. నీవు దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని వెల్లడి చేసే మాటలే మాట్లాడగలుగుతావు. ఆధ్యాత్మిక సంబంధమైన మాటలే నీ నోటికి వస్తుంటాయి. ఆలోచన చేయండి, ఒక మనుష్యుడు 25,000 మాటలు మాట్లాడతాడంట ఒక రోజు. ఎన్నిసార్లు చెప్పాను కదా, మీకు గుర్తుందా? 10,000 తలంపులు తలుస్తాడు, 25,000 మాటలు మాట్లాడతాడు. అంటే ఆలోచించకుండానే అనేక సార్లు నోటితో మాట్లాడుతూనే ఉంటాడు అన్నమాట. ఆలోచనమైన ఆ మాటలు మనకు హాని కలుగజేస్తాయి. దేవుని చిత్తంలో మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఒక దేవుని బిడ్డగా మనం మాట్లాడినప్పుడు దయచేసి ఈ 2 విషయాలు మీరు గుర్తించండి. మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడిస్తున్నప్పుడు మీరు కాదనుకున్న భలే ఇల్లు కట్టుకున్నారంటే అంటే అవును కట్టాను, ఇంత అయింది, ఇది ఎక్కడా లేదు, నేనే కట్టాను అని నోటికి వచ్చినట్టు డబ్బాలు చెప్పుకోక, అవును దేవుని కృప వలన గృహం కట్టుకున్నాను, దేవుని కృప వలన అని చెప్పడం నేర్చుకోండి. అమ్మాయికి పెళ్లి చేశారంట కదా, కట్నం అడగకుండా మంచి అల్లుడు దొరికాడంట కదా, అవును దేవుని కృప వలన చక్కటి సంబంధం కుదిరింది, కానీ దేవునికి మహిమను ఇవ్వండి. రేపు మా ఇంటికి వస్తావా, వచ్చే సంవత్సరం అక్కడికి వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు చేద్దాం అనేకుండా, కుదరదు అనేసి ఊరుకోకుండా, ప్రభువు చిత్తమైతే చేద్దాం అనేటువంటి ఒక తీర్మానంతో ప్రతిదానికి ప్రభువు చిత్తమైతే రేపు వస్తా, తెలియదు మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో కదా. ప్రభువు చిత్తమైతే అనే మాటలు, ఆయన కృప వలన అనే మాటలు ఎన్ని ఎక్కువ సార్లు మీరు మాట్లాడగలిగితే అంతగా మీ విలువ పెరుగుతుందండి. దేవుని దృష్టిలో మీరు ఘనులుగా ఉంటారు. దేవుడు మీ నోటి నుండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా కాపాడుతాడు. మనుషులతో నీవు సమాధానంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నీ మాటల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. థ్యాంక్స్ చెప్పండి. నీళ్లు ఇచ్చినా, ఏది చేసినా చిన్న పిల్లలకు కూడా నేర్పించండి థ్యాంక్స్. తప్పు చేసినప్పుడు వెంటనే మొహమాటం లేకుండా, సిగ్గుపడ లేకుండా సారీ
సారీ చెప్పడం, క్షమించండి అని చెప్పడం. ఎప్పుడైనా సరే మీ తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి అని అడగండి. మీరు క్షమించు, సారీ అని చెప్పడానికి వెనకాడకండి. ఎప్పుడైతే మీరు వీటిని నేర్చుకుంటారో, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఎవరితో మనకు వాగ్దానం ఉండదండి. ఇంకా ఆ వాగ్దానం ముందుకు వెళ్ళదు. నన్ను సారీ అన్నప్పుడు నీ విషయమై నీకు ఇంకా ఎవరైనా నిన్ను కొనసాగించలేరు. ఒకవేళ అలాంటివి చేస్తే వాళ్ళే ఆ ఫూల్స్ అవుతారు, వాళ్ళే బయటపడతారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మన నడవడికలో మన మాటలు మేలుకరంగా ఉండటం. మీ వాల్యూమ్ మాట్లాడేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు అరవకండి. ఆ అనవసరమైన విషయాలకు గింజుకోకండి. చక్కగా మాట్లాడండి. చక్కటి వాయిస్ ఇచ్చాడు దేవుడు మనకి. ఇచ్చిన వాయిస్ని మధురంగా ఉండేటట్టుగా చక్కటి సంభాషణ చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ బీపీలు పెరగవు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాదు, గుండెపోటు రానే రాదు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా సంభాషణలు ఆయన సరిచేసుకున్నట్లుగా లోక మాటలు కాక, లోకస్తుల వలె కాక, యేసుని ఎరిగిన మేము నీ మాటలతో మా గుడ్డలు నింపుకొని, మా నోట నుండి వచ్చే ప్రతి మాట యథార్థమైనదిగా, సత్యమైనదిగా, కృపాసహితమైనదిగా, ప్రేమ పూరితమైనదిగా ఉండుటకు మాకు నేర్పించు నాయన. మా బిడ్డలతో ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, అధికారులతో ఎలా మాట్లాడాలో, మాకంటే పేదలైన వారితో, చిన్నవారితో ఎలాగో మేము ప్రేమపూర్వకముగా మాట్లాడాలో మాకు నేర్పించు. మా ఇళ్లను నరకాలుగా మా సంభాషణ వల్ల చేసుకోక, కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ పరలోకపు సన్నిధిని మా జీవితాలలో, మా గృహాలలో అనుభవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.